నమ్మించి మోసం చేసి బంగారం తీసుకుని వెళ్లిన ముద్దాయిని సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. సాంకేతికత ఆధారంగా చీటింగ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముద్దాయిని అరెస్టు చేసి 108 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు నగర ఇన్ఛార్జి డీఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. వాటి విలువ మొత్తం సుమారు 5,40,000 రూపాయలు ఉంటుందని తెలిపారు. చాకచక్యంగా వ్యవహరించి కేసును ఛేదించిన సంతపేట పోలీసులను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని సంతపేట పోలీస్ స్టేషన్లో సిఐ దశరథ రామారావు, ఎస్ఐ బాలకృష్ణలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ గారి ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పీ సౌజన్య గారి సూపర్విజన్లో 3 టౌన్ ఇన్స్పెక్టర్ దశరథ రామారావు గారు, అలానే ఎస్ఐ బాలకృష్ణ గారు, వాళ్ళ సిబ్బంది గత నెల 14వ తారీఖు మార్చి 14వ తారీఖు షేక్ నిజాం అని వస్తువులు తయారు చేయమని చెప్పి కరగబెట్టమని చెప్పి ఇచ్చాడు. వాటికి సంబంధించి 130 గ్రాముల బంగారాన్ని ఆయన తీసుకొని మళ్ళీ తిరిగి ఆయనకి స్వాధీనపరచకుండా తప్పించుకొని తిరుగుతా తన సొంత అవసరాలకు వాడుకుంటూ తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ఈ క్రమంలో ఫిర్యాది షేక్ నిజాం గారి రిపోర్ట్ బేస్ చేసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయింది. ముద్దాయి అఫెన్స్ జరిగిన తర్వాత మొబైల్ ఫోన్ ఆఫ్ చేసుకొని తప్పించుకొని తిరుగుతుంటే వివిధ కాంటాక్ట్స్ ద్వారా టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా ఈ కేసుని చేజ్ చేయడం జరిగింది. అతని దగ్గర నుంచి ఈరోజు 108 గ్రామ్స్ గోల్డ్ రికవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు సిఐ గారిని అలానే ఎస్ఐ గారిని వాటి సిబ్బందిని అభినందించడం జరిగింది. వాళ్ళని రివార్డులు కూడా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే మనం చాలా సార్లు చూస్తున్నాము 3 టౌన్ ఏరియాలో బంగారు అంగడిలో పనిచేసే వాళ్ళు చాలామంది ఈ మోసాలకు పాల్పడుతూ అత్యాశ పరులుగా మారి యజమానికి టోపీ పెట్టి బంగారం తీసుకుపోయిన ఇన్స్టెన్సెస్ చాలా ఉన్నాయి. కాబట్టి బంగారు అంగళ్ళ యజమానులందరికీ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే మీ దగ్గర పనిచేసే సిబ్బందిని, నమ్మకస్తుల్ని, పైగా వాళ్ళ క్యారెక్టర్, కాండక్ట్, యాక్సిడెంట్స్ వెరిఫికేషన్ చేసుకోవాలి. చూస్తున్నాం రాజస్థాన్ నుంచి పలు ప్రాంతాల నుంచి స్థానికంగా ఉండేవాళ్ళు కూడా బంగారం తీసుకుపోవడం, అలానే తిరిగి కనపడకుండా ఉండడం, పోలీసులు ఎఫర్ట్స్ పెట్టి వాళ్ళని తీసుకొచ్చి రికవర్ చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి యజమానులందరూ దీన్ని హెచ్చరికగా భావించి దయచేసి తమ దగ్గర పనిచేసే వాళ్ళు నమ్మకస్తులను పెట్టుకోవాలి. దాని ద్వారా ఇబ్బందులు పాల్పడవద్దని చెప్పి డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. మొత్తం 130 గ్రాముల బంగారం, దీంట్లో 108 గ్రాముల బంగారం రికవరీ, సుమారు 5,40,000 రూపాయల సొత్తు.